హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పచ్చి బఠానీతోటి టమాటా పులావ్ చేస్తున్నా. దానికోసం నేను ఒక ఉల్లిపాయ, 2, 3 పచ్చిమిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న ఆలుగడ్డ తీసుకున్నా. అలాగే ఒక క్యారెట్ను కట్ చేసి పెట్టుకున్నా, కొంచెం కొత్తిమీర, ఒక కప్పు పచ్చి బఠానీలు తీసి పెట్టుకున్నా. ఇప్పుడు 4, 5 టమాటాలను తీసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 2 పావులు వేసాను, మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా, ఒక 2, 3 పట్ట, ఇలాచి, లవంగాలు వేసుకోండి మీరు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇవి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు పచ్చి బఠానీ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు వదిలేద్దాం. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయిందండి, తీసి చూస్తున్నా. కొద్దిగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేయాలి. ఇందులో టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. మనం ఫస్ట్ కొంచెం వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు. వేసుకొని కొంచెం ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. మీ టేస్ట్ ప్రకారం మీరు ఎక్కువ తింటారా తక్కువ తింటారా దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు వేసుకున్నాం కదా, అన్నీ మిక్స్ చేసుకొని ఇట్లా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు మనం ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చి వాసన ఉండొద్దు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూసారా, టమాటా పేస్ట్ మగ్గింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం.
ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఆయిల్ పైకి వస్తే టమాటా పేస్ట్ మగ్గిందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎసరికి నీళ్ళు పోసుకుందాం. మనం ఏ గ్లాస్తోని బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తోని 1½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఎసరొచ్చే వరకు మనము మరిగించుకోవాలి. ఒకసారి మంచిగా ఇది కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను నేను. కొత్తిమీర వేసాం కదా, ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని మూత పెట్టి మనం ఎసరు వచ్చే వరకు, అంటే ఇది మరిగే వరకు ఉంచుకోవాలి. చూడండి ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకుంటాం కదా బియ్యము, ఆ బియ్యాన్ని వేసుకోవాలి. నీళ్ళేమీ లేకుండా చూసుకొని ఈ విధంగా ఓన్లీ రైసే వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి మీరు. మీకు ఇలా చేయితో అలవాటు లేకపోతే గరిటెతో వేసుకొని, నాకు అలవాటు కాబట్టి అలా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రైస్ మొత్తం కలుపుదాం. ఇలా కలిపి మనము ఏమైనా సాల్ట్ తక్కువైతే ఇప్పుడు చెక్ చేసుకోవచ్చండి. చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టానండి. ఇప్పుడు 1 విజిల్ అయిపోయిందండి. విజిల్ ఆవిరంతా పోయాక మనం మూత తీసుకోవాలి. ఇప్పుడు ఆవిరిపోయిందండి. మూత తీసి చూద్దాం. చూడండి వేడి వేడి టమాటా మటర్ పులావ్ రెడీ అయిపోయింది. టమాటాతో పచ్చి బఠానీ పులావ్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇప్పుడు ప్లేట్లోకి తీస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.